రాజ్యకాంక్ష, కుట్రలు మరియు పాండవులు అంతం చేయడానికి కౌరవులు పన్నిన పన్నాగాలు అత్యంత కీలకమైనవి. ఇందులో లక్క గృహ దహనం కౌరవుల క్రూరత్వానికి పరాకాష్ట. ధర్మరాజును యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలని ధృతరాష్ట్రుడు భావిస్తాడు. పాండవులకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి వారవలేకపోయిన దుర్యోధనుడు శకునితో కలిసి వారిని అంతం చేయడానికి ప్రణాళిక వేస్తాడు. వారణావతం ప్రయాణం. వారణావతంలో శివుడి ఉత్సవాలు జరుగుతాయని పాండవులను అక్కడికి వెళ్ళమని ధృతరాష్ట్రుడు కోరతాడు. తండ్రి మాటను కాదనలేక కుంతీదేవితో కలిసి పాండవులు అక్కడికి బయలుదేరుతారు. దుర్యోధనుడు తన నమ్మకస్తుడైన పురోచనుడిని వారణావతం పంపి పాండవుల కోసం ఒక ప్రత్యేకమైన భవనాన్ని నిర్మింపజేస్తాడు. నిర్మాణం ఈ భవనాన్ని అత్యంత సులభంగా మండుకునే నెయ్య, లక్క, మైను వంటి ఎండుగడ్డి వంటి పదార్థాలతో నిర్మిస్తాడు. పథకం. పాండవుల గాఢనిద్రలో ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట ఆ ఇంటికి నిప్పిపెట్టి అది ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంగా చిత్రించాలని వారి ప్లాన్. విదురుడు తన వేగుల ద్వారా ఈ కుట్రను తెలుసుకుంటాడు. పాండవులు బయలుదేరేటప్పుడు విదురుడు ధర్మరాజుతో మ్లేచ్ఛ భాషలో అడవిని దహించే అగ్ని నుండి కలుగులో నివసించే ఎలుక తప్పించుకోగలదు అని హెచ్చరిస్తాడు. వారణావతం చేరుకున్నాక అది లక్క ఇల్లు అని ధర్మరాజు గుర్తించి భీముడికి చెప్తాడు. విదురుడు పంపిన ఒక నిపుణుడు రహస్యంగా ఆ భవనం లోపల నుండి అడవిలోకి వెళ్ళేలా ఒక సొరంగ మార్గాన్ని తవ్వుతాడు. ఒకరోజు రాత్రి పురోచనుడిని నిప్పు పెట్టకముందే భీముడు అతనిని బంధించి భవనాన్ని నిప్పి పెడతాడు. పాండవులు కుంతీదేవి సొరంగ మార్గం ద్వారా సురక్షితంగా తప్పించుకుని అడవిలోకి వెళ్ళిపోతారు. మర్నాడు ఆ భవనం బూడిద అవ్వడం చూసి పాండవులు చనిపోయారని కౌరవులు సంబరపడతారు.